Hello aspirants, welcome to Rao's IAS Academy. So in this session we are going to discuss about APPSC Group 1 Prelims cum Mains History Strategy. So Prelims lo and Mains lo రెండిట్లో కూడా ఏంటంటే హిస్టరీ అనేది చాలా స్కోరింగ్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఆ స్ట్రాటజీ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో APPSC Group 1 సూపర్ 60 బ్యాచ్ అనేది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్లో స్టార్ట్ చేయబోతుంది రావుస్ ఐఏఎస్ అకాడమీ. అండ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఎన్రోలింగ్ ఇన్ దిస్ కోర్స్, ఈ కోర్సులో జాయిన్ అవుతున్న వాళ్ళకి ఏంటంటే గ్రూప్ 2 క్లాసెస్ అనేవి, మెయిన్స్ క్లాసెస్ అనేవి ఫ్రీగా ఇవ్వబడతాయి. అండ్ మెటీరియల్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయబడుతుంది. అండ్ లైవ్ క్లాసెస్తో పాటు రికార్డెడ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం మా బ్రాంచ్ని విజిట్ చేయండి. అండ్ ఎనీ అదర్ క్వెరీస్ ఉంటే కనుక ఈ నంబర్కి కాల్ చేయండి. సో కమింగ్ టు ద సిలబస్, సో హిస్టరీ అనేది ఏంటంటే మనకి ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, ఈ మూడు పార్ట్స్ అనేవి ప్రిలిమ్స్లో యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఏన్షియంట్ ఇండియాతో మనం వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. సో సిలబస్ అనేది మనకి సిలబస్ కాపీలో ఇచ్చారు గ్రూప్ 1 సిలబస్లో. బట్ సిలబస్ అన్నది ఏంటంటే అక్కడ అంత సిలబస్ కాపీలో అంత ఆర్గనైజ్డ్గా ఏంటంటే ఇట్స్ నాట్ దేర్. సో మనం ఏంటంటే దాన్ని కొంచెం ఆర్గనైజ్ చేసి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సిలబస్. సో ప్రిలిమ్స్లో ఏంటంటే ఫ్యూ టాపిక్స్, 2 to 3 టాపిక్స్ ఆర్ సచ్ దట్ ప్రిలిమ్స్లో ఉన్నవి కొన్ని మెయిన్స్లో లేవు, అలాగే మెయిన్స్ సిలబస్లో ఉన్న కొన్ని ప్రిలిమ్స్లో లేవు. బట్ హోలిస్టిక్గా ఏంటంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి విడివిడి ప్రిపరేషన్ అనేది చేయకూడదు ఇందులో. అండ్ రెండింటికి ఏంటంటే కలిపి ఒకేసారి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్లో ప్రిపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, ఈ టాపిక్స్ అనేవి మనం చూసుకుంటే రైట్, పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్. అండ్ చాల్కోలిథిక్. సో ఈ టాపిక్స్ అనేవి ఏంటంటే ప్రీ హిస్టారిక్ కల్చర్స్లోకి వస్తాయి. దీస్ టాపిక్స్ హ్యావ్ నాట్ బీన్ గివెన్ ఇన్ ద ప్రిలిమ్స్ సిలబస్, బట్ మెయిన్స్లో ఏంటంటే ఉంది. సో దేర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ క్వశ్చన్ అనేది ప్రిలిమ్స్లో మనకి ఈ ఏరియా నుంచి కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఈ పార్ట్తో ఆర్ ఈ టాపిక్తో ఏంటంటే ప్రీ హిస్టారిక్ కల్చర్స్తో హిస్టరీ ఈజ్ గోయింగ్ టు బి స్టార్టెడ్. అంటే నార్మల్గా ఏంటి ఈ టాపిక్తో స్టార్ట్ చేస్తారు. దీని తర్వాత ఫాలోడ్ బై దిస్ వీ కెన్ సీ ద సెకండ్ టాపిక్ which we can see is that Indus Valley Civilization. అంటే ఒక నొమాడిక్ హ్యూమన్స్ అన్న వాళ్ళు ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ చాల్కోలిథిక్ పీరియడ్ వచ్చేసరికి దే ఎంటర్డ్ ఏ సెటిల్డ్ విలేజ్ కమ్యూనిటీ లైఫ్. అండ్ స్లోలీ ఈ నియోలిథిక్ కల్చర్స్, చాల్కోలిథిక్ కల్చర్స్లో కొన్ని కల్చర్స్ అనేవి ఏంటంటే స్లోగా దే కేమ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ న్యూ సివిలైజేషన్ కాల్డ్ as ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఏంటంటే మనకి ఎవాల్వ్ అవుతుంది ఈ కల్చర్స్ నుంచే మనం చూసుకుంటే కనుక. క్లియర్? సో అందులో ఏంటంటే ఎర్లీ ఫేజ్, అలాగే మెచ్యూర్ ఫేజ్, అలాగే లేటర్ ఫేజ్. సో ఎర్లీ ఫేజ్ అంతా కూడా ఏంటంటే రూరల్ విలేజ్ లైఫ్ అనేది లీడ్ చేస్తారు వీళ్ళు. ఫాలోడ్ బై దట్ మెచ్యూర్ ఫేజ్కి వచ్చేసరికి ఏంటంటే అర్బన్ ఫేజ్ అనేది, లేదా మనం ఏదైతే అర్బనైజ్ సివిలైజేషన్ అన్న ఇండస్ వ్యాలీ గురించి మాట్లాడుకున్నామో దాని గురించి ఆ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది ఈ మెచ్యూర్ ఫేజ్లో అనేది మనకు కనిపిస్తుంది. అండ్ లేటర్ ఫేజ్కి వచ్చేసరికి ఏంటంటే లేటర్ ఫేజ్ హ్యాస్ బీన్ ఇన్ ఎ డిక్లైనింగ్ ట్రెండ్. ఈ మెచ్యూర్ అర్బన్ ఫేజ్ అనేది డిక్లైన్ అయ్యి మళ్ళీ అగైన్ దే వెంట్ ఇన్ టు దస్ లేట్ హరప్పన్ చాల్కోలిథిక్ కల్చర్స్ అని చెప్పి చెప్తారు. ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా ఏంటంటే ఈ లేట్ హరప్పన్ చాల్కోలిథిక్ కల్చర్స్ మీద క్వశ్చన్ అనేది అడిగారు. సో ఇదేంటంటే దిస్ ఇస్ ద మోస్ట్ లీస్ట్ డిస్కస్డ్ ఏరియా హియర్, లేట్ హరప్పన్ చాల్కోలిథిక్ కల్చర్స్. దీని మీద స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అనేది ఏంటంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మనకు కనిపించింది. సో దిస్ ఏరియా కెన్ ఆల్సో బి నాట్ టు బి ఎక్స్క్లూడెడ్, దీన్ని ఎక్స్క్లూడ్ చేయడానికి లేదు. ఫాలోడ్ బై దిస్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అంటే వేదిక్ ఏజ్. సో ఆరియన్స్ అన్న వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే మనకి వేదిక్ ఏజ్ అనేది స్టార్ట్ అవుతుంది 1500 BC to 600 BC, రైట్. సో ఇందులో కూడా ఏంటంటే వీఆర్ గోయింగ్ టు గో త్రూ ఎర్లీ వేదిక్ పీరియడ్, అలాగే లేటర్ వేదిక్ పీరియడ్, ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. సో ఈ పీరియడ్స్లో మనం ఏం చూస్తామంటే వేదిక్ లిటరేచర్ అనేది చూస్తాం, అలాగే అది ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి. సో
ఆ ఫ్యాక్ట్స్ పక్కన పెడితే మనకి మెయిన్గా మెయిన్స్ పనికొచ్చే ఆస్పెక్ట్ ఏంటి ఇందులో అంటే పాలిటీ, ఎకానమీ, సొసైటీ, రిలిజియన్, ఈ 4 ఆస్పెక్ట్స్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎలా ఉన్నాయి అలాగే లేటర్ వేదిక్ పీరియడ్లో ఎలా ఉన్నాయి అన్నవి వీ హ్యావ్ టు గో త్రూ. అండ్ ఇది మెయిన్స్కి అనేది ఇంపార్టెంట్. ఆ లిటరేచర్ ఋగ్వేదాలో ఏముంది, అలాగే యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, ఈ వేదిక్ లిటరేచర్లో అనేది ఏముంది, ఏం చెప్పారు అన్నది ఏంటంటే అదంతా ప్రిలిమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కింద వీ కెన్ కన్సిడర్. నెక్స్ట్, సో వేదిక్ ఏజ్ ఎండ్ అయ్యే టైం కంటే 600 BCE టైంకి ఏంటంటే వీ కెన్ సీ దట్ స్మాల్ టెరిటోరియల్ కింగ్డమ్ స్టార్టెడ్. ఈ స్మాల్ టెరిటోరియల్ కింగ్డమ్స్ని ఏంటంటే స్లోగా ఏంటంటే దే ఎమర్జ్డ్ టు ఫార్మ్ 16 లార్జ్ కింగ్డమ్స్ బై ద 600 BCE. సో వాటిని ఏంటంటే వీ కాల్ ఇట్ యాజ్ మహాజనపద. 16 టెరిటోరియల్ కింగ్డమ్స్ అనేవి లైమ్ లైట్లోకి వచ్చాయి. ఇనిషియలీ మెనీ స్మాలర్ కింగ్డమ్స్ వర్ దేర్, బట్ పవర్ఫుల్ కింగ్డమ్స్ అనేవి ఏంటంటే వీక్ కింగ్డమ్స్ అబ్జార్బ్ చేసుకొని ఈ ప్రాసెస్ వెంట్ ఆన్ సో అండ్ సో. అలాగా పవర్ఫుల్ కింగ్డమ్స్ అనేవి స్మాలర్ అండ్ వీక్ కింగ్డమ్స్ ఏంటంటే ఓవర్టేక్ చేస్తూ 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 బై 600 BCE 16 మహాజనపదాస్ ఎమర్జ్డ్. అండ్ ఇదే పీరియడ్లో ఈ వేదిక్ పీరియడ్ దగ్గర నుంచి ఏంటంటే అనదర్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్. సో 600 BCE నుంచి మనం మహాజనపదాస్ అనేవి ఎవాల్వ్ అవ్వడం, ఎమర్జ్ అవ్వడం చూస్తాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ ద సేమ్ పీరియడ్ నుంచి వీ కెన్ సీ ద రైజ్ ఆఫ్ హెట్రడాక్స్ సెక్ట్స్. హెట్రడాక్స్ సెక్ట్స్ అనగానే మనకి ఏంటంటే ఎస్పెషలీ బాగా పాపులర్ ఏంటి అంటే జైనిజం, అలాగే బుద్ధిజం, ఇవి రెండు బాగా పాపులర్. ఇలాగ ఆల్మోస్ట్ ఒక 62 హెట్రడాక్స్ సెక్ట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఆ 62 హెట్రడాక్స్ సెక్ట్స్లో మనకి జైనిజం, బుద్ధిజం బాగా పాపులర్. అపార్ట్ ఫ్రమ్ దిస్, దో నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ దిస్ ఈజ్ టు బి మెన్షన్డ్, అజ్వికిజం అని చెప్పి దేర్ వాజ్ అనదర్ సెక్ట్. ఆఫ్టర్ దట్ లోకాయత స్కూల్. సో ఇలాగేంటంటే కొన్ని ఇంపార్టెంట్ హెట్రడాక్స్ సెక్ట్స్ అనేవి వచ్చాయి. ఆల్మోస్ట్ 62 సచ్ సెక్ట్స్ ఎమర్జ్. 62 సెక్ట్స్ వచ్చాయి మనకి. అందులో ఏంటంటే ఈ 4 సెక్ట్స్ అనేవి ఏంటంటే కొంచెం వైడ్లీ నోన్ సెక్ట్స్. అండ్ జైనిజం అండ్ బుద్ధిజం ఆర్ వెరీ పాపులర్. ఎగ్జామ్లో జైనిజం అండ్ బుద్ధిజం మీద వీటిలో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే క్వశ్చన్ లేకుండా అనేది ఉండదు. నెక్స్ట్, ఇదే మహాజనపద్ పీరియడ్లో ఏంటంటే మనకి 16 టెరిటోరియల్ కింగ్డమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇక్కడ. సో ఈ 16లో ఏంటంటే మగధ అనే రీజియన్, ఎక్కడైతే ప్రజెంట్ డే బీహార్ స్టేట్లో మనకి ఓల్డ్ నేమ్ వాజ్ మగధ ఆ పీరియడ్లో, ఆ టైంకి. సో ఈ మగధ అనేది ఏంటంటే పవర్ఫుల్గా ఎమర్జ్ అవుతుంది అమాంగ్ ది 16 మహాజనపదాస్. సో అలాగ మగధ పీరియడ్ ఎందుకు పవర్ఫుల్ అయింది 16 మహాజనపదాస్ అన్నది మనం చూసుకుంటాం. నెక్స్ట్, ఈ మగధ రీజియన్లో ఏంటంటే చాలా డైనాసిటీస్ వచ్చాయి. ఇనిషియల్గా ఫస్ట్ డైనాసిటీ మనకు వచ్చింది ఏంటి అంటే వీ కెన్ సీ దిస్ హర్యంక డైనాసిటీ అనేది చూస్తాం. నెక్స్ట్, ఫాలోడ్ బై హర్యంక డైనాసిటీ వీ కెన్ సీ శైశునాగా డైనాసిటీ ఆర్ శిశునాగా డైనాసిటీ. అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ సీ నందాస్. అండ్ ఫైనలీ నందా డైనాసిటీ వాజ్ ఓవర్ థ్రోన్ బై చంద్రగుప్త మౌర్య. సో ఈ చంద్రగుప్త మౌర్య ఫౌండెడ్ మౌర్యన్ ఎంపైర్ with the help of Kautilya or Chanakya. So this is very much important. So Ashoka గురించి ఏంటంటే in prelims or mains we can see a question. సో ప్రిలిమ్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఫ్యాక్చువల్ డేటా ఎస్పెషల్లీ ఏంటి అంటే మనకి అశోకన్ ఇన్స్క్రిప్షన్స్, లేదంటే పొలిటికల్ చంద్రగుప్త మౌర్య, బింబిసారా అండ్ అశోక వీళ్ళ టైంలో వచ్చిన పొలిటికల్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, లేదంటే వాళ్ళకి రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అనేవి ఏంటంటే మనం చూడాల్సి ఉంటుంది. వేరే మెయిన్స్కి వచ్చేసరికి ఏంటంటే లా ఆఫ్ ధమ్మ ఆఫ్ అశోక. సో లా ఆఫ్ ధమ్మ ఆర్ ధర్మ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి, అలాగే అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ, సొసైటీ, అలాగే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, సో ఈ ఆస్పెక్ట్స్ అనేవి ఏంటంటే మనకి ఎస్పెషల్లీ కింద రాసిన ఆస్పెక్ట్స్ అనేవి ఏంటంటే దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ మెయిన్స్ ఎగ్జామ్. గ్రూప్ 1 మెయిన్స్కి అనేవి ఈ కింద ఇంపార్టెంట్. అలాగే లా ఆఫ్ ధమ్మ మీద కూడా ఏంటంటే క్వశ్చన్ అడగడానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయి మెయిన్స్లో. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ వీఆర్ సపోజ్ టు కవర్ ఇన్ ద మౌర్యన్ ఎంపైర్.
నెక్స్ట్ ఫాలోడ్ బై మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్ అయిపోయిన తర్వాత మనం చూసుకుంటే కనుక ఇఫ్ యూ కెన్ సీ పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అంటాం. ఈ పీరియడ్ అంతా కూడా ఏంటంటే 200 BCE నుంచి 300 BCE వరకు కవర్ అయి ఉంటుంది. ఇఫ్ యూ కెన్ సీ హియర్ రైట్. సో ఈ పీరియడ్లో ఏం జరిగింది అంటే మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అయిన తర్వాత ఏంటంటే శుంగా డైనాసిటీ అనేది కొంతకాలం రూల్ చేసింది. ఫాలోడ్ బై శుంగా డైనాసిటీ కన్వాస్ అనే వాళ్ళు రూల్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ బయట నుంచి మౌర్యన్ ఎంపైర్ వీక్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ బయట నుంచి ఇండో గ్రీక్స్ అనే వాళ్ళు ఫస్ట్ ఇన్వేడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇండో గ్రీక్ స్టార్టెడ్ టు ఇన్వేడ్ ఇండియా డ్యూరింగ్ ద వీక్ స్టేజ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. సో శుంగా డైనాసిటీ అనేది ఏంటంటే ఈ ఇండో గ్రీక్స్ ని కొంతవరకు రెసిస్ట్ చేసుకుంటూ వచ్చింది. బట్ ఫాలోడ్ బై దట్ వీ కెన్ సీ దట్ కన్వా డైనాసిటీ అనేది శుంగా డైనాసిటీని ఓవర్ త్రో చేసి దే కేమ్ ఇన్ టు పవర్. సో వీళ్ళు వచ్చిన తర్వాత దీస్ పీపుల్ ఫెయిల్డ్ టు రెసిస్ట్ దీస్ ఇండో గ్రీక్స్ రైట్. వీళ్ళని రెసిస్ట్ చేయడంలో ఫెయిల్ అవుతారు. సో తర్వాత ఏంటంటే ఇండో గ్రీక్స్ అన్న వాళ్ళు స్లోగా ఇండియాలోకి వచ్చి రూల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫాలోడ్ బై అలాగే వెనీ ఫారెన్ డైనాసిటీస్ అనేవి మనకి ఇండియాలో వస్తాయి. సో అందులో ఈ ఇండో గ్రీక్స్లో కూడా ఏంటంటే 5 బ్రాంచెస్ అనేవి డిఫరెంట్ బ్రాంచెస్ 5 డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఇండియాలో సేమ్ టైంలో రూల్ చేశాయి. అలాగే నెక్స్ట్ ఫాలోడ్ బై దీస్ ఇండో గ్రీక్స్ వీళ్ళని తర్వాత ఏంటంటే షాకాస్ ఆర్ షిథియన్స్ అనే వాళ్ళు మనకి ఇండియాలోకి వస్తారు. And they also ruled for a certain period of time, and these people especially had conflict with Shatavahanas, right? Shatavahanas తో మనకి ఏంటంటే వీళ్ళకి తో కాన్ఫ్లిక్ట్ ఉండేది. వీళ్ళు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 5 బ్రాంచెస్ అనేవి రూల్ చేశాయి. ఆ 5 బ్రాంచెస్ ఇండియాలో ప్యారలల్ గా రూల్ చేశాయి. ఆఫ్టర్ దట్ నాట్ వెరీ సిగ్నిఫికెంట్ పార్థియన్స్ అనే వాళ్ళు వచ్చారు. ఫాలోడ్ బై దట్ కుషాన్స్ అనే వాళ్ళు వస్తారు. సో కుషాన్స్ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్. The contribution of Kanishka is worth mentioning, right? So cultural contribution of Kanishka ఏమైనా ఉందా అన్నది we have to see with respect to this topic especially. Parthians ఎంత ఇంపార్టెంట్ కాదు కానీ మనకి కుషాన్స్ అన్న ఆస్పెక్ట్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ మనకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సౌత్ ఇండియా సంగమ్ ఏజ్. సో సౌత్ ఇండియాలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇదే పీరియడ్లో పోస్ట్ మోడర్న్ పీరియడ్లో సౌత్ ఇండియాలో ఏంటంటే 3 dynasties or 3 kingdoms we can say came into existence, that is Cholas, Cheras and Pandyans. And Andhra region or Deccan region మనం చూసుకుంటే ఏంటంటే we can see more or less Shatavahanas covered the entire Andhra region as well as the Deccan part, and they came into conflict with this Shakas. And followed by this post Mauryan period we can see Kushans decline అయిన తర్వాత మనం చూసుకుంటే కనుక గుప్తాస్ అన్న వాళ్ళు ఎవరైతే కుషాన్స్ ఫ్యూడేటరీస్ కింద ఉన్నారో వాళ్ళు రైజ్ అవుతారు. సో దే డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. సో అలా ఫస్ట్ మనకి ఇండిపెండెంట్ రూలర్ ఎవరు వస్తారంటే చంద్రగుప్త వన్ రైట్. అండ్ గుప్తా ఎంపైర్ అనేది ఏంటంటే వెరీ ప్రాస్పరస్, అంటే పొలిటికల్గా కూడా ఏంటంటే నార్త్ ఇండియా మొత్తం కంట్రోల్ చేసింది. అండ్ కల్చరల్ కంట్రిబ్యూషన్స్ కూడా గుప్తా ఎంపైర్ ఆస్పెక్ట్లో చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఏంటంటే మనం టాపిక్స్ చూస్తున్నాం. బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ టు బి కవర్డ్ ఇన్ దీస్ టాపిక్స్ ఆఫ్ ఏన్షియంట్ అండ్ ద మెడివల్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద ఫర్దర్ స్లైడ్స్. ఓకే, ఇలా గుప్తా ఎంపైర్ అనేది ఏంటంటే కొంతకాలం రూల్ చేసింది. ఫాలోడ్ బై దట్ గుప్తా ఎంపైర్ డిక్లైన్ అయిన తర్వాత ఏంటంటే అగైన్ ఇండియా, నార్త్ ఇండియా ఎస్పెషలీ, ఇట్ హాస్ బీన్ ఫ్రాగ్మెంటెడ్ ఇంటూ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కింగ్డమ్స్. సో అందుకని ఫ్రాగ్మెంటెడ్ కింగ్డమ్స్ అని చెప్పి పిలుస్తారు. అండ్ అమాంగ్ ఆల్ దోస్ ఫ్రాగ్మెంటెడ్ కింగ్డమ్స్ Pushyabhutis or the kingdom of Harshavardhana is very much important. So Harshavardhana got the opportunity, or he made an attempt to unify North India again, just like what Guptas did, unify North India. So North India was successfully brought under the control of Harsha ane ayana entante he brought North India under his control, but unfortunately he had to confront a very powerful rival called as Pulakesin II from Badami Chalukyas in Deccan part. Pulakesin II, he was a very powerful ruler and he was a contemporary to Harshavardhana. And South India lo chusukunte ante neighboring kingdom of this Badami Chalukyas in South India was Pallavas. So Pallavas of Kanchipuram have grown powerful by this time. So these 3 kingdoms, Harshavardhana, Pushyabhutis, and had confrontation or tug of war with Badami Chalukyas, and Badami Chalukyas had
conflict over the territorial expansion with Pallavas. రైట్. సో ఈ చాళుక్యాస్ అన్న వాళ్ళు ఏంటంటే మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పల్లవాస్ ఆఫ్ కంచీపురం. ఫైన్, పల్లవాస్ ఆఫ్ కంచీపురం. ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఎర్లీ మెడివల్ కింగ్డమ్స్ అనేవి కనిపిస్తాయి. సో 750 to 1200 BCE. సో ఆల్మోస్ట్ ఈ టైం అరౌండ్ పల్లవాస్ అన్న వాళ్ళు ఎగ్జిస్ట్ అయ్యారు. 750 టైం, ఈ టైంకి ఏంటంటే దే కేమ్ ఇన్ టు లైమ్ లైట్, అంటే బాగా పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ అవుతారు ఈ టైంకి. అండ్ వీళ్ళు డిక్లైన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ 900 CE ఆడ్లో ఏంటంటే వీళ్ళు డిక్లైన్ అవుతారు. వీళ్ళ తర్వాత మళ్ళీ అగైన్ యూ కెన్ సీ చోళాస్ కేమ్ ఆర్ రీప్లేస్డ్ పల్లవాస్. అండ్ చాళుక్యాస్ దగ్గరకు వచ్చేసరికి అంటే బాదామి చాళుక్యాస్ కాకుండా మనకి 2 అదర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. బాదామి చాళుక్యాస్ తర్వాత వీ కెన్ సీ ఈస్టర్న్ చాళుక్యాస్ హూ రూల్డ్ ఆంధ్ర రీజియన్ వాళ్ళు రూల్ చేశారు. నెక్స్ట్ ఫాలోడ్ బై దట్ కళ్యాణి చాళుక్యాస్ హూ రూల్డ్ ఫ్రమ్ బసవ్ కళ్యాణ్ నియర్ గుల్బర్గా టుడే కర్ణాటక. ఓకే, సో ఇలా 3 కేటగిరీస్ ఆర్ 3 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఇంకో బ్రాంచ్ కూడా ఉందని చెప్తారు, దట్ ఇస్ సోలంకి చాళుక్యాస్ అని చెప్తారు, హూ రూల్డ్ గుజరాత్ ఇన్ ఎర్లీ మెడివల్ పీరియడ్ ఆర్ మెడివల్ పీరియడ్ బై ద టైమ్ ఆఫ్ ముస్లిం ఇన్వేషన్స్. సో సోలంకీస్ ఏంటంటే వీళ్ళకి సోలంకీస్కి ఎటువంటి రిలేషన్ అనేది లేదు యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ విచ్ వీ హ్యావ్ సీన్. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ సౌత్లోకి వచ్చేసరికి ఏంటంటే పాండ్యన్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఎర్లీ మెడివల్ పీరియడ్లో మనకి ఏంటంటే ఎక్స్ట్రీమ్ సౌత్కి వచ్చేసరికి వీ కెన్ సీ పాండ్యన్స్ ఆఫ్ మదురై. అండ్ మనకి సిలబస్లో లేని పార్ట్ ఏంటి అంటే నార్త్ ఇండియాలో గుప్తాస్ డిక్లైన్ అయిన తర్వాత హర్షవర్ధన డిక్లైన్ అయిన తర్వాత మనకి నార్త్ ఇండియా has seen the emergence of Rajputs and some other major dynasties. So fragmented into number of kingdoms అని చెప్పుకున్నాం కదా. సో అలా మనకి ఏంటంటే ఎస్పెషలీ ఈ పాలాస్ ప్రతిహారాస్ అన్న వాళ్ళు ఏంటంటే చాలా ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ పార్ట్ మీరు ఏదైతే చూస్తున్నారో రాజ్పుట్స్ కానీ పాలాస్ ప్రతిహారాస్ ఇదంతా కూడా ఏంటంటే ఇట్ హాస్ నాట్ బీన్ మెన్షన్ ఇన్ సిలబస్. ఇదంతా మనకు అక్కర్లేదు. బట్ హిస్టరీలో ఏంటంటే కంటిన్యూటీ వైజ్ చూసుకుంటే నార్త్ ఇండియాలో ఈ హిందూ షాహీ రూలర్స్ పాలాస్ ప్రతిహారాస్ చందేలాస్ సోలంకీస్ చౌహాన్స్ గద్వాలాస్ రాజ్పుట్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మనకి. మెడివల్ ఇండియాలో ముస్లిం ఇన్వేషన్స్ ని రెసిస్ట్ చేసిన వాళ్ళలో వీళ్ళందరూ చాలా ప్రామినెంట్, ఎస్పెషలీ ద హిందూ షాహీ రూలర్స్ అండ్ ద రాజ్పుట్స్. ఓకే, యాజ్ వెల్ యాజ్ చౌహాన్స్ అండ్ సోలంకీస్ ఆల్సో. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరైతే మనం ఇప్పుడు చెప్పామో గద్వాలాస్, ఆల్ దీస్ పీపుల్ దే రెసిస్టెడ్ ది ఇస్లామిక్ ఇన్వేషన్స్ ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. ఫైన్. అండ్ నెక్స్ట్ డెక్కన్ పార్ట్లోకి వచ్చేసరికి ఈ ఎర్లీ మెడివల్ పీరియడ్. సో ఈ పీరియడ్ కల్లా వచ్చేసరికి ఏంటంటే ముస్లిం ఇన్వేషన్స్ అనేవి అవుతున్నాయి. సో ముస్లిం ఇన్వేషన్స్ అవుతున్న పీరియడ్లో మనకి డెక్కన్ పార్ట్లో ఏంటంటే అండ్ సౌత్ ఇండియా వీ కెన్ సీ సౌత్ ఇండియాలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చోళాస్ were replaced by Pallavas were replaced by Cholas, and ఈ పీరియడ్ కి చోళాస్ అన్న వాళ్ళు కూడా డిక్లైనింగ్ లో ఉన్నారు. అండ్ పాండ్యన్స్ replaced Cholas slowly during this period. అండ్ ప్రామినెంట్ డైనాసిటీస్ ఇన్ డెక్కన్ పెనిన్సులార్ ఇండియాలో డెక్కన్ పార్ట్ లో ఏంటంటే హోయసాలాస్ ఆఫ్ ద్వార సముద్ర, యాదవాస్ ఆఫ్ దేవగిరి, నెక్స్ట్ ఆంధ్ర ఆర్ తెలంగాణ రీజియన్లో మనం చూసుకుంటే కాకతీయాస్ ఆఫ్ వరంగల్ అండ్ రెడ్డి కింగ్డమ్ ఆఫ్ కొండవీడు. వీళ్ళు కాకుండా ఏంటంటే పాండ్యన్స్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ డైనాసిటీ ఇన్ సౌత్. ఫైన్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కింగ్డమ్స్ విచ్ వీ కెన్ సీ డ్యూరింగ్ ద మెడివల్ పీరియడ్ ఆర్ డ్యూరింగ్ ముస్లిం ఇన్వేషన్స్ వర్ టేకింగ్ ప్లేస్. నెక్స్ట్, సో దిస్ ఈస్ వీ హ్యావ్ డన్ విత్ ద సిలబస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ద మెడివల్ ఇండియా. మెడివల్ ఇండియాలో కూడా మనం చూసుకుంటే ఏంటంటే ఆ నార్త్ ఇండియన్ డైనాసిటీస్ ఏవైతే ఉన్నాయో దే కన్ఫ్రంటెడ్ దీస్ ముస్లిం ఇన్వేషన్స్ ఆఫ్ మొహమ్మద్ బిన్ కాసిం, మొహమ్మద్ గజ్నీ అండ్ మొహమ్మద్ గోరీ. వీటి గురించి ఏంటంటే మనకి సిలబస్లో మెన్షన్ చేయలేదు. దీస్ థింగ్స్ హ్యావ్ నాట్ బీన్ మెన్షన్ ఇన్ ద సిలబస్. ఓకే, సో ఇన్వేషన్స్ అనేవి మొహమ్మద్ బిన్ కాసిం ఇన్వేషన్ స్టార్టెడ్ బై 712 CE. సో 712 CE ఆర్ AD టైంకి ఏంటంటే మనకి మొహమ్మద్ బిన్ కాసిం ఫస్ట్ ముస్లిం ఇన్వేడర్ టు ఇండియా. ఫాలోడ్ బై దట్ you can see Muhammad of Ghazni invaded, Gori invaded, but these are not mentioned in our syllabus. So directly Delhi Sultanate has been mentioned, but still background ఈ ఢిల్లీ సుల్తనేట్ అనేది రాకముందు బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. క్లియర్. సో Muslim rule or Delhi Sultanate has been established in 1206 CE after the death of this Muhammad of Gori. ఫైన్, మొహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత ఢిల్లీ సుల్తనేట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇందులో ఏంటంటే 5 డైనాసిటీస్ అనేవి మనకు రూల్ చేసే. ఫస్ట్ ఏంటంటే స్లేవ్ డైనాసిటీ, ఫాలోడ్ బై దట్ ఖిల్జీ డైనాసిటీ. సో స్లేవ్ డైనాసిటీలోకి వచ్చేసరికి ఏంటంటే ఇల్తుత్మిష్
and Razia Sultan are very famous apart from the founder Kutubuddin Aibak. Right, next Khilji dynasty కి వచ్చేసరికి ఏంటంటే we can see Alauddin Khilji or Khalji. Right, next Tughlaq dynasty, important people are Muhammad bin Tughlaq and Firoz Shah Tughlaq. So their contributions are these are the two popular personalities which we cannot neglect. నెక్స్ట్ అలాగే సయ్యద్ డైనాసిటీ అనేది వచ్చింది. ఇదంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ వీ కెనాట్ నెగ్లెక్ట్ దిస్. సో దీని గురించి ఏంటంటే క్వశ్చన్ నార్మలీ ఇట్ వోంట్ కమ్. మెయిన్గా ఏంటంటే స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. అండ్ లాస్ట్ లోడీ డైనాసిటీ. సో ఇలా 5 డైనాసిటీస్ అనేవి ఏంటంటే మెడివల్ పీరియడ్లో ఈ 1206 to 1526 ఈ డైనాసిటీస్ అనేవి రూల్ చేసాయి. అండ్ ఆఫ్టర్ దిస్ ఇబ్రాహిం లోధీ టైంలో ఏంటంటే ముఘల్స్ అన్న వాళ్ళు ఇండియాలోకి దే విల్ కమ్. రైట్, సో ఈ ముఘల్స్ వచ్చే ముందు ఇండియాలో మనం చూసుకుంటే కనుక ఆ 4 కింగ్డమ్స్ ముస్లిం ఇన్వేషన్స్ వల్ల ఏవో హోయసాలస్ ఆఫ్ ద్వారసముద్ర, అలాగే కాకతీయాస్ ఆఫ్ వరంగల్ డెక్కన్లో ఉన్న కింగ్డమ్స్, అండ్ పాండ్యన్స్ ఆఫ్ మదురై ఇన్ ద సౌత్, నెక్స్ట్ యాదవాస్ ఆఫ్ దేవగిరి ఇన్ డెక్కన్ అగైన్. సో ఈ కింగ్డమ్స్ అనేవి ఏంటంటే ముస్లిం ఇన్వేషన్స్ వల్ల స్లోగా ఏంటంటే డిక్లైన్ అవుతాయి. సో ఈ ముస్లిం ఇన్వేషన్స్ అనేవి ఢిల్లీ సుల్తనేట్ అనేది కొంచెం వీక్ అవుతున్న టైంలో ఏంటంటే డెక్కన్ అండ్ సౌత్ ఇండియాలో మనం చూసుకుంటే కనుక ఎస్పెషలీ కర్ణాటక రీజన్ హోయసాలాస్ డిక్లైన్ అయిన తర్వాత విజయనగర ఎంపైర్ అనేది 1336లో ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై హరిహర అండ్ బుక్క. క్లియర్. సో ఇలాగా వీళ్ళు హరిహర అండ్ బుక్క బిలాంగ్ టు సంగమ డైనాసిటీ. ఫాలోడ్ బై ది సంగమ డైనాసిటీ, దిస్ విజయనగర ఎంపైర్ హ్యాస్ సీన్ మెనీ అప్స్ అండ్ డౌన్స్ అండ్ సర్వైవ్డ్ ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఫ్రమ్ 1336 to 1640. ఫైన్. సో ఇలాగ మనకి ఏంటంటే ఈ విజయనగర ఎంపైర్లోకి వచ్చేసరికి సంగమ డైనాసిటీ, అలాగే సాల్వా డైనాసిటీ, తులువా డైనాసిటీ. సో శ్రీకృష్ణదేవరాయ బిలాంగ్ టు దిస్ తులువా డైనాసిటీ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆరవీడు డైనాసిటీ లాస్ట్లీ. సో వీళ్ళు చేసిన కంట్రిబ్యూషన్స్ అనేవి మన విజయనగర ఎంపైర్లో చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫాలోడ్ బై దిస్ కాంటెంపరీగా విజయనగరకి కాంటెంపరీగా వీ కెన్ సీ బహమనీ కింగ్డమ్. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఏంటంటే బికాస్ ఆఫ్ ద ఇల్ కన్సీవ్డ్ పాలసీస్, మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పాలసీస్ యొక్క ఇంపాక్ట్ వల్ల ఏంటంటే డెక్కన్లో ఉన్న కొంతమంది ఏంటంటే దే డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. సో అలాగంటే బహమనీ కింగ్డమ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఇనిషియలీ ఇది ఒక కింగ్డమే. సో ఇట్ వాస్ ఫౌండెడ్ బై హసన్ గంగు, బట్ లేటర్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హసన్ గంగు దేర్ వాజ్ సమ్ కాన్ఫ్లిక్ట్ అమాంగ్ హిస్ చిల్డ్రన్. హసన్ గంగు యొక్క చిల్డ్రన్ మధ్య ఏంటంటే కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే దిస్ Bahmani kingdom has been broken down into 5 kingdoms. That is Nizam Shahis of Ahmednagar, Adil Shahis of Bijapur, Imad Shahis of Berar, Barid Shahis of Bidar, and Qutub Shahis of Golconda. These are the 5 important kingdoms. So ఈ kingdoms అనేవి మనకి ఈ Bahmani kingdom నుంచి ఫ్రాగ్మెంట్ అవడం వల్ల వచ్చిన ఈ kingdoms అనేవి ఈ 5 kingdoms. క్లియర్. నెక్స్ట్ సో వీళ్ళు మనకి ఇందులో మనకి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ వేర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్, వీ హ్యావ్ టు లుక్ ఎట్ దేర్ పాలిటీ, ఎకానమీ, సొసైటీ, రిలిజియన్. అపార్ట్ ఫ్రమ్ దట్ కల్చరల్ కంట్రిబ్యూషన్. సో కల్చరల్ కంట్రిబ్యూషన్ అనేది కూడా మనం ఏంటంటే ఇందులో చూడాల్సి ఉంటుంది. కల్చరల్ కంట్రిబ్యూషన్. క్లియర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విచ్ వీఆర్ సపోజ్ టు కవర్ ఫర్ ద విజయనగర ఎంపైర్. అలాగే బహమనీ కింగ్డమ్లో కూడా ఏంటంటే మనకి పాలిటీ, ఎకానమీ, సొసైటీ, రిలిజియన్ బహమనీ కింగ్డమ్ కన్నా ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ కూడా ఏంటంటే కల్చరల్ కంట్రిబ్యూషన్ అనేది విజయనగర అండ్ బహమనీకి చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్. ఇక్కడ నుంచి ఏంటంటే మెయిన్స్లో క్వశ్చన్ రావడానికి హై ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. క్లియర్. నెక్స్ట్ తర్వాత మనకి ఇప్పుడు యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ లోధీ డైనాసిటీలో ఇబ్రహీం లోధీ టైంలో మొఘల్ ఇన్వేషన్స్ అనేవి జరిగాయి ఇండియా మీద. సో మొఘల్ బాబర్ ఫస్ట్ ఇన్వేడెడ్ ఇండియా అగేన్స్ట్ ఇబ్రహీం లోధీ. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో మనకి 1526లో జరిగింది. ఈ బ్యాటిల్లో ఏంటంటే బాబర్ డిఫీటెడ్ ఇబ్రహీం లోధీ అండ్ హీ కేమ్ ఇన్ టు ఇండియా అండ్ స్లోలీ హీ స్టార్టెడ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ఇండియా. ఫైన్. అలాగే బాబర్ తర్వాత ఏంటంటే ఈ పార్ట్ మనం చూసుకుంటే కనుక ఫాలోడ్ బై బాబర్ హిస్ సక్సెసర్ వాజ్ హుమయూన్.
అలాగే ఏంటంటే హుమయూన్ హ్యాడ్ ఏ కాన్ఫ్లిక్ట్ విత్ షేర్ షా సూరి ఆర్ షేర్ షా సుర్, అండ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ by 1540 he left or he fled away from India as he was defeated by Sher Shah Sur. అండ్ ఈ పీరియడ్ అంతా కూడా ఏంటంటే మనకి 1540 నుంచి 1555 వరకు షేర్ షా సూర్ రూల్డ్ ఆర్ ఆఫ్ఘన్, రైట్. షేర్ షా సూర్ అన్న ఏంటంటే హీ వాజ్ అన్ ఆఫ్ఘన్, సో దే రూల్డ్ ఇండియా. And after the death of Sher Shah Sur, his successors were weak, and again Humayun regained his throne in 1555 to 1506. But unfortunately, అదే పీరియడ్ లో ఏంటంటే he expired. So he had fallen from a staircase from Sher Mandal, from a very tall building. అలా చనిపోతారు. Followed by this, Humayun తర్వాత his son Akbar came to the throne with the help of Bairam Khan, and after Akbar we can see Jahangir, followed by him Shah Jahan అండ్ ఔరంగజేబ్. సో ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళ యొక్క పొలిటికల్ అచీవ్మెంట్స్, లేదంటే వార్స్, లేదంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి వీళ్ళ టైంలో జరిగినవన్నీ కూడా ఏంటంటే మనకి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. వీరస్ మెయిన్స్కి వచ్చేసరికి మనం చూసుకుంటే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో ఏంటంటే మనకి జాగీర్దారీ మన్సబ్దారీ సిస్టమ్ అనేది బాగా ఇంపార్టెంట్ అవుతుంది. సారీ జాగీర్దారీ మన్సబ్దారీ సిస్టమ్. అలాగే వీళ్ళ కల్చరల్ కంట్రిబ్యూషన్. సో ముఘల్స్ కల్చరల్ కంట్రిబ్యూషన్ అనేది మనకి ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్. ఫాలోడ్ బై దట్ దేర్ ఎకానమీ, ఆ టైంలో ఎకానమీ ఎలా ఉంది, అలాగే సొసైటీ ఎలా ఉంది అన్నది కూడా ఏంటంటే వీ హ్యావ్ టు సీ. సో ముఘల్స్లో ఏంటంటే ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఏంటంటే దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు ఫోకస్. అండ్ కల్చరల్ కంట్రిబ్యూషన్లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్తో పాటు లిటరరీ కంట్రిబ్యూషన్ ఆర్ లిటరేచర్ కూడా వస్తుంది మనకి. నెక్స్ట్ ముఘల్స్ డిక్లైన్. ఔరంగజేబ్ తర్వాత ఏంటంటే మనకు చూసుకుంటే కనుక బై 1707 ముఘల్ ఎంపైర్ డిక్లైన్డ్. దట్ ఈస్ ద సక్సెసర్స్ ఆఫ్ ఔరంగజేబ్ వర్ వీక్ అండ్ దే కుడ్ నాట్ విత్స్టాండ్ ద గ్రోయింగ్ పవర్ ఆఫ్ మరాఠా ఎంపైర్ అండర్ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఓకే, సో మరాఠాస్ అన్న వాళ్ళకు కూడా ఏంటంటే మనకి ఈ టైంలో ఒక ఇంపార్టెంట్ పవర్ కింద ఎమర్జ్ అయ్యారు బై ద టైమ్ ఆఫ్ ఔరంగజేబ్. సో బికాస్ ఆఫ్ దిస్ మరాఠాస్ అండ్ ద వీక్ సక్సెసర్స్ ఆఫ్ ఔరంగజేబ్, ముఘల్ ఎంపైర్ స్టార్టెడ్ టు డిక్లైన్ అండ్ మరాఠాస్ గెయిన్డ్ పవర్. సో మరాఠాస్లోకి వచ్చేసరికి ఏంటంటే వీ హ్యావ్ టు లుక్ అబౌట్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ఛత్రపతి శివాజీ, and he was succeeded by Chhatrapati Sambhaji, and followed by Sambhaji we can see Chhatrapati Shahu. So these are the people who came to power in Maratha Empire. But after వీళ్ళ తర్వాత ఏం జరిగిందంటే షాహు తర్వాత ఏంటంటే we can see by the time of షాహు పేష్వా రూల్ అనేది ఏంటంటే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ Maratha Empire was organized into, especially after Shambhaji or by the time of Shahu, we can see confederacy అనేది బిల్డప్ అవుతుంది. Confederacy has started, and different groups of people gave support to the Maratha supremacy. So everybody followed the ideals of Chhatrapati Shivaji, and followed by that Shambhaji Maharaj was there for a very short time and చాలా తక్కువ టైం అనేది ఉన్నారు. Why? Because he was what to say executed or killed by Aurangzeb. And after that, during the time of Shahu, Balaji Vishwanath Bhatt was the first Peshwa, and followed by that Peshwa Baji Rao. We can see ఇలా పేష్వా రూల్ అన్నది ఏంటంటే మనకి షాహు టైం నుంచి స్టార్ట్ అవుతుంది. సో షాహు హ్యాడ్ నో చిల్డ్రన్. దానివల్ల ఏమైంది అంటే ఆఫ్టర్ షాహు, ఇన్ ద నేమ్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్, they said that Peshwaship continued till 1818, right? Peshwaship అన్నది ఏంటంటే పేష్వా రూల్ అనేది కంటిన్యూ అవుతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ ఛత్రపతి శివాజీ. సో ఆయన ఏంటంటే ఒక వాట్ ఇస్ ఐడియాలజికల్ గా ఆయన ఐడియల్స్ అనేవి ఫాలో చేస్తూ పేష్వా అన్న అతను పేష్వా స్టార్టెడ్ టు రూల్. సో పేష్వా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్లాన్ అమాంగ్ దిస్ కాన్ఫెడరసీ, రైట్?
ఇలా మనకేంటంటే హోల్కర్స్ అని, సింధియా అని, బోన్స్లే అని, ఇలాగా డిఫరెంట్ క్లాన్స్ అనేవి ఏంటంటే వీ కెన్ సీ 5 different such clans and Gaikwads of Baroda, right? So ఇలా different clans ruled, or different clans together gave support to the Maratha Empire. Followed by that మోడర్న్ ఇండియా మనం చూసుకుంటే కనుక, సో మరాఠాస్ దగ్గర నుంచి ఏంటంటే ఆల్రెడీ అక్బర్ టైం నుంచి పోర్చుగీస్ అన్న వాళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది, రైట్? ముఘల్ ఎంపరర్ అక్బర్. అండ్ ఫాలోడ్ బై దట్ మరాఠాస్ టైంలోకి వచ్చేసరికి ఏంటంటే స్లోగా అన్ని పవర్స్ అనేవి పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ ఇలా ఏంటంటే స్లోగా 1 by 1 ఆల్ ద పవర్స్ స్టార్టెడ్ టు కమ్ ఇన్ టు ఇండియా. సో యూరోపియన్ పెనిట్రేషన్ ఇదంతా మోడర్న్ ఇండియా పార్ట్లోకి వస్తుంది. క్లియర్? యూరోపియన్ పెనిట్రేషన్ ఇన్ ఇండియా, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇండియాలో ట్రేడ్ కోసం వస్తారు ఎస్పెషలీ. అండ్ వీళ్ళు ఇండియాలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఆల్ దీస్ పీపుల్ ఇనిషియలీ పోర్చుగీస్ కేమ్, ఫాలోడ్ బై దట్ డచ్ అండ్ బ్రిటిష్ కేమ్ టుగెదర్, ఫాలోడ్ బై దట్ డానిష్ అండ్ ఫ్రెంచ్. ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే సుప్రిమసీ కోసం ఏంటంటే ట్రేడ్ కోసం దీస్ పీపుల్ స్టార్టెడ్ టు ఫైట్ విత్ వన్ అనదర్. బట్ ఫైనలీ యూ కెన్ సీ కర్ణాటిక్ వార్స్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్. సో ఇలాగేంటంటే అందరూ ఫైట్ చేసుకొని ఫైనల్గా మనకి ఏంటంటే బ్రిటిష్ కుడ్ కంట్రోల్ ఇండియా. అండ్ ఇది జరిగే టైంకి, ఆర్ బ్రిటిష్ ఇండియాని క్యాప్చర్ చేసే టైంకి ఏంటంటే డిక్లైన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ అనేది జరుగుతుంది. ఇందులో లేటర్ ముఘల్స్ ఎవరైతే రూలర్స్ ఉన్నారో వాళ్ళ గురించి మనం చూడడం జరుగుతుంది. ఇది ప్రిలిమ్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్. అండ్ కాజెస్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్. సో డిక్లైన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ అనేది ఇక్కడ వీ కెన్ సీ దీని కాజెస్ అనేవి వీ హ్యావ్ టు సీ. అండ్ ఇదే టైంలో ఏంటంటే రీజనల్ పవర్స్, ఎస్పెషలీ రీజనల్ పవర్స్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. సో ముఘల్ ఎంపైర్ డిక్లైన్ అయింది కదా, కొన్ని రూలర్స్ ఏంటంటే కొంతమంది ఇండిపెండెన్స్ అనేది డిక్లేర్ చేసుకున్నారు, రైట్? దే డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. ఇలా రీజనల్ పవర్స్ అనేవి ముఘల్ ఎంపైర్లో నుంచి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాయి. ఏంటి ఆ రీజనల్ పవర్స్? సో ఇంటర్నల్ థ్రెట్స్ వచ్చేసరికి ఏంటంటే డిక్లైన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ అండ్ రీజనల్ పవర్స్ అనేవి, కొత్త రీజనల్ స్టేట్స్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. దే స్టార్టెడ్ టు డిక్లేర్ ఇండిపెండెన్స్. అలాగే ఎక్స్టర్నల్ థ్రెట్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇన్వేషన్స్. సో అహ్మద్ షా అబ్దాలీ అలాగే నాదిర్ షా ఫ్రమ్ ఇరాన్ అండ్ అహ్మద్ షా అబ్దాలీ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, దీస్ పీపుల్ ఇన్వేడెడ్ ఇండియా. సో దీస్ ఆర్ ద ఎక్స్టర్నల్ థ్రెట్స్. నెక్స్ట్ ఈ రీజనల్ పవర్స్ అనేవి ఎమర్జ్ అయ్యాయని చెప్పాను కదా ముఘల్ ఎంపైర్ డిక్లైన్ అవ్వడం వల్ల. ఆ రీజనల్ పవర్స్ ఏంటంటే దే హ్యావ్ బిన్ కేటగరైజ్డ్ ఇంటూ 3 కేటగిరీస్. ఫస్ట్ వచ్చేసరికి సక్సెసర్ స్టేట్స్, నెక్స్ట్ వచ్చేసరికి న్యూ స్టేట్స్ ఆర్ రెబెల్ స్టేట్స్ ఆర్ మిలిటరీ స్టేట్స్ అని చెప్పొచ్చు వీటిని. న్యూ స్టేట్స్ కెన్ బి కాల్డ్ యాజ్ రెబెల్ స్టేట్స్ ఆర్ మిలిటరీ స్టేట్స్. సో సక్సెసర్ స్టేట్స్ అనేవి ఏంటి అంటే బెంగాల్, అవధ్ అండ్ హైదరాబాద్. ఈ మూడు ఏంటంటే ఇనిషియల్గా వీళ్ళు ముఘల్ గవర్నర్స్ కింద కొంతమంది ఉండేవాళ్ళు. సో ముఘల్స్ అపాయింట్ చేసిన గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో దే స్లోలీ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద ముఘల్ ఎంపైర్ యాజ్ ముఘల్ ఎంపైర్ హ్యాస్ బికమ్ వెరీ వీక్. అలాగ వచ్చిన మనకు స్టేట్సే బెంగాల్, అవధ్ అండ్ హైదరాబాద్. ఫాలోడ్ బై దట్ ముఘల్స్కి అగెనిస్ట్గా రెబెల్ చేసి వచ్చిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, మీన్స్ దే స్టార్టెడ్ టు బి కార్వ్డ్ అవుట్ బై ద ఎగ్జిస్టింగ్ టైమ్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ ఓన్లీ. అలాగే ముఘల్స్కి అగెనిస్ట్గా వచ్చిన స్టేట్స్ ఏంటి అంటే రివోల్ట్ చేస్తూ ఫస్ట్ వచ్చింది మరాఠాస్. ఫైన్, మరాఠాస్, సిఖ్స్ అండ్ జాట్స్. సో ఇలా దీ స్టేట్స్ revolted against the Mughal empire and they carved out their independence and they started to become independent slowly. నెక్స్ట్ ఇండిపెండెంట్ స్టేట్స్. సో ముఘల్స్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కొన్ని స్టేట్స్ అనేవి ఏంటంటే దే వర్ ఇండిపెండెంట్. సో అలాగున్న స్టేట్స్లో ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ మైసూర్ అండ్ ఫాలోడ్ బై ట్రావెన్కోర్ ఇన్ ప్రెసెంట్ డే కేరళ, రాజ్పుట్స్ ఇన్ రాజ్పుతానా ఆర్ రాజస్థాన్ ప్రెసెంట్లీ. సో ఫాలోడ్ బై దట్ నియర్ ఢిల్లీ వీ కెన్ సీ రోహిల్ఖండ్ అండ్ ఫరూఖాబాద్, రైట్? రోహిల్ఖండ్ అని చెప్పి ప్లెయిన్స్ ఉంటాయి, ఆ ప్లెయిన్స్ రీజియన్లో రోహిల్ఖండ్ నుంచి ఒక చిన్న కింగ్డమ్ ఉంది. అలాగే ఫరూఖాబాద్ అని చెప్పి కూడా దెర్ వాజ్ అనదర్ కింగ్డమ్. ఇలాగా మనకి వీ కెన్ సీ దిస్ 4 కింగ్డమ్స్ ఇన్ ఇండిపెండెంట్ స్టేట్స్. ఇలాగ 3 కేటగిరీస్లో ఏంటంటే మనకి రీజనల్ పవర్స్ అనేవి ఎమర్జ్ అవుతాయి ఎప్పుడు డిక్లైన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ తర్వాత. నెక్స్ట్ సో బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్లాసీ బ్యాటిల్ అలాగే బక్సర్ బ్యాటిల్ అనేవి జరుగుతాయి. ఆఫ్టర్ దిస్ బ్రిటిష్ క్యాప్చర్డ్ ఆర్ కాంకర్డ్ బెంగాల్ అండ్ స్లోలీ ఫ్రమ్ ద రిసోర్సెస్ ఆఫ్ బెంగాల్ దే స్టార్టెడ్ టు విన్ ఓవర్ ద కింగ్డమ్స్ ఆఫ్ మైసూర్, మరాఠాస్ యాజ్ వెల్ as సిక్స్. వీళ్ళతో కూడా ఏంటంటే సబ్సిక్వెంట్ వార్స్ అనేవి అవుతాయి. ఈ వార్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఎస్పెషలీ ఫర్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వార్స్ ఎప్పుడు జరిగాయి, ఇయర్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ ఫాలోడ్ బై దట్ ఆ వార్స్ టైంలో ఉన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఎవరు అండ్ ఆ వార్స్ ఏ ట్రీటీస్తో ఎండ్ అయ్యాయి, రైట్? గవర్నర్ జనరల్స్ అండ్ ట్రీటీస్ అనేవి మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ఎకనామిక్ పాలసీస్. సో అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ పాలసీస్.
సో బ్రిటిష్ ఇండియాని క్యాప్చర్ చేయడానికి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ వార్స్ ఆర్ కాంక్వెస్ట్ దే ఆల్సో చోజ్ సర్టన్ పాలసీస్. సో అలా వచ్చిన పాలసీస్లో ఏంటంటే పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్స్. సో బ్రిటిష్కి ఎవరైతే హోస్టైల్గా ఉంటారో వాళ్ళందరి ఒక స్టేట్ బ్రిటిష్కి హోస్టైల్గా ఉందనుకోండి, ఈ నైబరింగ్ స్టేట్స్ ఈ బ్రిటిష్కి నైబరింగ్గా ఉన్న స్టేట్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. అలాగే ఈ మెయిన్ స్టేట్ ఎవరైతే హోస్టైల్గా ఉన్నారో బ్రిటిష్కి వాళ్ళని ఏలియనేట్ చేస్తారు. దీన్ని బ్రిటిష్ పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్స్ అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ ఫాలోడ్ బై దిస్ ఇలాగ సబ్సిడరీ అలియన్స్. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. సో సబ్సిడరీ అలియన్స్ బై వెల్స్లీ, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ బై డల్హౌసీ. ఫైన్. అండ్ ఫాలోడ్ బై దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్. ఎకనామిక్ పాలసీస్లోకి వచ్చేసరికి ఏంటంటే పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ సిస్టమ్ ఆర్ జమీందారీ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి మహల్వారీ సిస్టమ్ అండ్ రైత్వారీ సిస్టమ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ బై బ్రిటిష్ టు ఎక్స్ప్లాయిట్ ద పీజెంట్ కమ్యూనిటీ త్రూ రెవెన్యూ. సో ఇలాగ డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి స్లోగా ఎవాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఫాలోడ్ బై దిస్ డ్యూరింగ్ దిస్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ బ్రిటిష్. సో ఇండియాలో బ్రిటిష్ అన్న వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్లాయిటేటివ్, ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఎక్స్ప్లాయిటింగ్ ద పీపుల్. సో బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్ప్లాయిటేషన్ సమ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ రివోల్టెడ్ అగెయిన్స్ట్ ద బ్రిటిష్. అలా రివోల్ట్ చేసిన వాళ్ళలో వచ్చింటే ఫస్ట్ వచ్చింది ఎవరు అంటే ఫస్ట్ రివోల్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ట్రైబల్స్ దగ్గర నుంచి వచ్చింది. నెక్స్ట్ ఫాలోడ్ బై దట్ పీజెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. నెక్స్ట్ సివిల్ అప్రైజింగ్. సో ఈ సివిల్ అప్రైజింగ్స్ ఎవరు అంటే జమీందార్స్ ఎవరైతే మనకి రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే బ్రిటిష్కి ఇనిషియల్గా ఫేవరబుల్గా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే దే ఆల్సో రివోల్టెడ్ అగెయిన్స్ట్ ద బ్రిటిష్ స్లోలీ, రైట్. సో ఇలా మనకి ఏంటంటే 1857 వరకు కూడా ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అనేది ఉంటుంది. అండ్ 1857లో ఏంటంటే ఒక రివోల్ట్ అనేది వస్తుంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. సో ఈ రివోల్ట్ అన్నది ఏంటంటే 1857 రివోల్ట్. అండ్ కొంతమంది ఏంటంటే దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా చెప్పారు. సో ఈ 1857 రివోల్ట్కి కాజెస్, కాన్సిక్వెన్సెస్, కోర్స్ అన్నది మనకి మెయిన్స్కి ఇంపార్టెంట్ అవుతుంది, రైట్. కాజెస్, కాన్సిక్వెన్సెస్ అండ్ కోర్స్, అలాగే నేచర్ ఆఫ్ ద రివోల్ట్ కూడా మనకి ఎగ్జామ్కి మెయిన్స్కి ఇంపార్టెంట్. అండ్ ఈ రివోల్ట్స్ అనేవి ఎక్కడెక్కడ జరిగాయి, ప్లేసెస్, అండ్ ఆ ప్లేసెస్లో లీడర్స్ ఎవరెవరు ఉన్నారు. దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్, అగైన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. సో ఇలాగా మనకి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ 1857 రివోల్ట్ని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ నేమ్స్తో పిలిచారు. ఆ నేమ్స్ అనేవి ఎవరెవరు ఏ నేమ్స్తో పిలిచారు అన్నది మనకి అగైన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. నెక్స్ట్ ఫాలోడ్ బై దిస్ ఈ 1857 తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అనేది వచ్చింది ఆఫ్టర్ 1857. సో ద రూల్ వాస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు ద బ్రిటిష్ క్రౌన్. సో బ్రిటిష్ గవర్నమెంట్ అన్నది ఏంటంటే ఈ రూల్ని ఇట్ టుక్ ఓవర్. అండ్ ఫాలోడ్ బై దిస్ టాపిక్ వీ కెన్ సీ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. సో సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇండియన్ సోషల్ అండ్ రిలీజియస్ సినారియోని రిఫార్మ్ చేయడానికి. ఎందుకంటే ఆ టైంకి దేర్ వర్ మెనీ సోషల్ ఈవిల్స్ అండ్ సూపర్స్టిషన్స్. అండ్ parallelly to this socio-religious reform movements we can see the self-respect movements or lower caste movements. అంటే lower caste people ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే they revolted against or they started to rise against the upper classes ఫర్ డిస్క్రిమినేటింగ్ దెమ్. ఇలాగేంటంటే కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ అనే వాళ్ళు వచ్చారు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్లో. జ్యోతిబా ఫూలే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవి పెరియార్, రామస్వామి నాయకర్, ఫైన్. ఇలా కొంతమంది ప్రామినెంట్ లీడర్స్ అనే వాళ్ళు వచ్చారు. అండ్ దీస్ పీపుల్ వర్ మెన్షన్డ్ ఇన్ ద మెయిన్ సిలబస్. అండ్ సో వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఏంటి అనేవి మనకు చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సో సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ నుంచి ఏంటంటే మెయిన్స్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఫర్ షూర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎస్పెషల్లీ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్లో రాజారామ్ మోహన్ రాయ్, ఫాలోడ్ బై దయానంద్ సరస్వతి అండ్ వాట్ యు సే దిస్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఎస్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఇలాగ కొంతమంది ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి. ఇందులో కూడా ఏంటంటే సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్లో 2 కేటగిరీస్ ఆఫ్ మూవ్మెంట్స్ అనేవి మనం చూస్తాం. ఏంటి అంటే ఫస్ట్ వన్ అంటే రిఫార్మిస్ట్ మూవ్మెంట్స్,
అలాగే రివైవలిస్ట్ మూమెంట్స్ ఏంటంటే ఓల్డ్ ట్రెడిషన్స్ని, ఓల్డ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ని రివైవ్ చేయడానికి కొంతమంది స్టార్ట్ చేస్తారు కొన్ని మూమెంట్స్, వాటిని రివైవలిస్ట్ మూమెంట్స్ అని పిలుస్తారు. అండ్ ఎగ్జిస్టింగ్ రిలీజియన్లో ఉన్న ఈవిల్స్ని, నెగటివిటీస్ని రిఫార్మ్ చేయడానికి కొంతమంది మూమెంట్స్ స్టార్ట్ చేస్తారు. అలా వచ్చిన వాళ్ళు ఏంటంటే మనకి రిఫార్మర్స్ ఆర్ రిఫార్మిస్ట్ మూమెంట్స్ అని చెప్పి పిలుస్తారు. సో అందుకనే సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అని చెప్పి పిలిచాం దీన్ని. నెక్స్ట్ ఫాలోడ్ బై దిస్ ఐఎన్సీ అనేది ఫామ్ అవుతుంది బై ద టైమ్ ఆఫ్ 1885. అండ్ ఐఎన్సీలో ఏంటంటే మనకి ఒక ప్లాట్ఫామ్ అనేది ఇండియన్స్కి ప్రొవైడ్ అవుతుంది ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ క్వశ్చనింగ్ బ్రిటిష్. సో ఇలాగ ఈ 1885 నుంచి 1905 వరకు మోడరేట్ ఫేజ్ అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే మోడరేట్స్ అన్న వాళ్ళు ఉండే దే స్టార్టెడ్ టు డామినేట్ ద ఐఎన్సీ ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఈ 1905 తర్వాత ఏంటంటే మనకి కొన్ని ఈవెంట్స్ అనేవి జరుగుతాయి, ఎస్పెషల్లీ ది పార్టీషన్ ఆఫ్ బెంగాల్. సో ఆల్రెడీ ఐఎన్సీలో ఏంటంటే ఒక యంగ్ జనరేషన్ ఆఫ్ లీడర్స్ అన్న వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ ఎ డిఫరెంట్ ఐడియాలజీ ఫ్రమ్ మోడరేట్స్. సో బ్రిటిష్ని ఏంటంటే ఎక్స్పెల్ చేయాలి ఇండియాలో నుంచి, ఇలాగా ఈ కైండ్ ఆఫ్ రాడికల్ ఐడియాలజీ అనేది ఉంది వాళ్ళకి. సో దే వర్ సైలెంట్ టిల్ 1905, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆఫ్టర్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఎక్స్ట్రీమిస్ట్స్ came into existence and they dominated the scenario. So revolutionary movements అన్నవి కూడా ఈ టైం నుంచి ఎక్కువ స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ముందు నుంచి దే వర్ దేర్, బట్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ తర్వాత ఏంటంటే రెవల్యూషనరీ యాక్టివిటీస్ అనేవి మనకి రైజ్ అయ్యాయి. సో 1905 to 1920 ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్. సో ఈ పీరియడ్లో మనం చూసుకుంటే ఏమేమి ఈవెంట్స్ జరిగాయంటే బెంగాల్ పార్టీషన్ అనేది జరిగింది అండ్ ముస్లిం లీగ్ అనేది ఫామ్ అయింది. సో బ్రిటిష్ they tried to create rift between Hindus and Muslims. As a result, Muslim League was formed. Followed by this Swadeshi movement. So Swadeshi movement took place. దీన్ని ఏంటంటే యాంటీ పార్టిషన్ మూమెంట్ అని, వందే మాత్రం మూమెంట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ సూరత్ స్ప్లిట్. సో ఎక్స్ట్రీమిస్ట్స్ వర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ఐఎన్సీ ప్లాట్ఫామ్ బై మోడరేట్స్ అండ్ ద బ్రిటిష్ టుగెదర్. ఫైన్. దిస్ ఈజ్ మెయిన్లీ బికాజ్ ఈ స్ప్లిట్ అనేది ఎందుకు వచ్చిందంటే ఐడియాలజికల్ బేసిస్ మీద డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి, ఆ డిఫరెన్సెస్ని బేస్ చేసుకుని ఈ స్ప్లిట్ అనేది జరిగింది. ఫైన్. ఆ తర్వాత ఇఫ్ యూ కెన్ సీ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆర్ మింటో మోర్లీ రిఫార్మ్స్. ఇది మనకి చూసుకుంటే లెజిస్లేటివ్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు. సో అలాగా మనకి చాలా రిఫార్మ్స్ అనేవి, యాక్ట్స్ అనేవి వచ్చాయి. దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ పాలిటీ. యాక్చువల్లీ పాలిటీకి హిస్టరీకి ఓవర్లాప్ అవుతుంది ఈ పార్ట్ అనేది. ఇలాగా యాక్ట్స్, లెజిస్లేషన్స్ అన్ని కూడా ఏంటంటే కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ పాలిటీ పార్ట్లో చదువుతారు. నెక్స్ట్ రెవల్యూషనరీ టెర్రరిజం అండ్ మిలిటెంట్ నేషనలిజం. ఇవి రెండు కూడా ఏంటంటే వీ కెన్ సీ చాలా మంది రెవల్యూషనరీస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడాలజీస్లో ఏంటంటే ఫ్రీడమ్ కోసం ట్రై చేస్తారు. అలాగ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒకటి రెవల్యూషనరీ టెర్రరిజం ఇన్ బోత్ ఇండియా అండ్ అబ్రాడ్. దిస్ హాస్ బీన్ స్పెసిఫికలీ మెన్షన్డ్ ఇన్ ప్రిలిమ్స్. సో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి లీడర్షిప్ అనేది తీసుకున్నారు ఈ రెవల్యూషనరీ యాక్టివిటీస్ అన్నది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అండ్ కొన్ని కాన్స్పిరసీ కేసెస్ అనేవి కూడా జరిగాయి. అలాగే మిలిటెంట్ నేషనలిజం. సో మిలిటెంట్ నేషనలిజం అండ్ రెవల్యూషనరీ టెర్రరిజం ఆర్ టూ ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ వీఆర్ సపోజ్ టు రీడ్ ఫర్ ప్రిలిమ్స్. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ హోమ్ రూల్ మూమెంట్. సో హోమ్ రూల్ మూమెంట్లో ఏంటంటే విడిపోయిన మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ దే కేమ్ ఆన్ టు ద ఐఎన్సీ ప్లాట్ఫామ్ అగైన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ కెన్ సీ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో పాటు అగైన్ ముస్లిం లీగ్ జాయిన్డ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అగైన్. క్లియర్. హోమ్ రూల్ మూమెంట్ తర్వాత ఇది లక్నో సెషన్లో జరుగుతుంది. హోమ్ రూల్ మూమెంట్ తర్వాత మనకేంటంటే లక్నో సెషన్లో దిస్ టుక్ ప్లేస్. ఈ లక్నో సెషన్లో మనకేంటంటే దీస్ ఆర్ ద సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్. ముస్లిం లీగ్ జాయిన్డ్ ఐఎన్సీ అగైన్ అండ్ మోడరేట్స్తో పాటు అగైన్ ఎక్స్ట్రీమిస్ట్ జాయిన్డ్ మోడరేట్స్. క్లియర్. అండ్ హోమ్ రూల్ లీగ్ మూమెంట్ అన్నది ఏంటంటే టూ ఇంపార్టెంట్ లీడర్స్ విచ్ వీఆర్ సపోజ్ టు సీ ఈజ్ దట్ బాలగంగాధర్ తిలక్ అండ్ యానీ బీసెంట్. Right. These two people were two prominent leaders who formed home rule leagues and they started to propagate their messages to the people. Clear. Followed by this Rowlatt Act అనేది వచ్చింది. సో ఈ పీరియడ్ అంతా కూడా ఏంటంటే 1914 to 1918 మీరు చూసుకుంటే కనుక ఫస్ట్ వరల్డ్ వార్ అనేది జరిగింది. ఫైన్. ఈ పీరియడ్లో ఏంటంటే మనకి డిఫెన్స్ యాక్ట్ అనేది ఉండేది. ఆ డిఫెన్స్ యాక్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. అది వార్ పీరియడ్లో మాత్రమే ఎన్ఫోర్స్మెంట్లో ఉంటుంది. సో ప్రెస్ మీద తర్వాత పబ్లిక్ యొక్క యాక్టివిటీస్ మీద ఏంటంటే మనకి దేర్ వాజ్ ఏ కైండ్ ఆఫ్
ఎంపానల్మెంట్. సో వాళ్ళని ఏంటంటే పబ్లిక్ని అలాగే ప్రెస్ మీద ఏంటంటే రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేశారు ఆ టైంలో. ఈ వార్ అయిపోయింది, బట్ ఏంటంటే దే వాంట్ టు కీప్ దీస్ రెస్ట్రిక్షన్స్ స్టిల్. వార్ అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టాలి అని అనుకున్నారు. సో రౌలత్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఆ రౌలత్ యాక్ట్ ప్రకారంగా ఏంటంటే డౌట్ ఆర్ మియర్ సస్పిషన్ మీద ఎవరినైనా అరెస్ట్ చేస్తే ట్రయల్ లేకుండా, అంటే కోర్టుకు తీసుకెళ్లకుండా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా దే కెన్ బి జైల్డ్ ఫర్ ఆల్మోస్ట్ 2 years. ఇలా 2 years వరకు వాళ్ళని జైలు చేయొచ్చు అని చెప్పి దిస్ యాక్ట్ సేస్. సో దిస్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై ద ఇండియన్ కమ్యూనిటీ. సో దీనివల్ల ఏంటంటే ఈ యాక్ట్కి అగేన్స్ట్గా చాలామంది ప్రొటెస్టులు చేస్తున్నారు. ఆ ప్రొటెస్టులు చేసే ప్రాసెస్లో ఏంటంటే 2 leaders డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు అండ్ డాక్టర్ సత్యపాల్ అనే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అలా చేసే ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళని విడిపించడానికి ఏంటంటే కొంతమంది ప్రొటెస్ట్ వర్ గోయింగ్ ఆన్ ఫర్ రిలీజ్ ఆఫ్ దిస్ 2 leaders హూ ప్రొటెస్టెడ్ అగేన్స్ట్ దిస్ రౌలత్ యాక్ట్. ఈ ప్రాసెస్లో ఏంటంటే దేర్ వాజ్ ఎ వెరీ హీనియస్ ఇన్సిడెంట్ విచ్ టుక్ ప్లేస్, దట్ ఈస్ ద జలియన్ వాలాబాగ్ మసాకర్. రైట్, జలియన్ వాలాబాగ్ మసాకర్ అనేది జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ ఎవ్రీవన్ హూ వాజ్ ప్రెజెంట్ ఇన్ ద పార్క్ వాజ్ షాట్ డౌన్. జలియన్ వాలాబాగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్క్ ఇన్ పంజాబ్, ఇన్ అమృత్సర్. క్లియర్. అండ్ followed by this Jallianwala Bagh incident, the revolutionary activities still got intensified because of this heinous crime, and this was very heinous incident. Right. సో దీని తర్వాత ఏంటంటే హంటర్ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ అపాయింట్ చేశారు. బట్ ద రిపోర్ట్ వాజ్ మోస్ట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియన్, ద రిపోర్ట్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్రిటిష్ but not Indians. Followed by this to pacify Indians Government of India Act. అంటే ఇవన్నీ ఈవెంట్స్ అన్ని ఇలాంటివి జరిగేసరికి ఏంటంటే రౌలత్ యాక్ట్, జలియన్వాలా బాగ్ మసాకర్ గవర్నమెంట్ ఇమేజ్ మీద ఏంటంటే దేర్ వాజ్ ఎ నెగిటివ్ రిమార్క్. సో ఇండియన్స్ని పాసిఫై చేయడానికి అదే టైంలో ఏంటంటే ఇవన్నీ రెవల్యూషనరీ యాక్టివిటీస్ని సప్రెస్ చేయడానికి ఏంటంటే రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తున్నామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అన్నది పాస్ చేస్తారు. దాన్ని మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని చెప్పి పిలుస్తారు. సో దిస్ ఈజ్ దేర్ ఇన్ యువర్ పాలిటీ సెక్షన్. ఫైన్. నెక్స్ట్, మాంటెగు డిక్లరేషన్ అనేది 1917లోనే వస్తుంది రిగార్డింగ్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. నెక్స్ట్, సో 1920 to 1947 ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద గాంధీయన్ ఎరా. ఈ గాంధీయన్ ఎరాలో ఏంటంటే ఆఫ్టర్ గాంధీజీ కేమ్ టు ఇండియా, డిఫరెంట్ ఈవెంట్స్ ఈ స్టార్టెడ్ టు move all over India and came to know the conditions in which Indians were. ఇలా స్లోగా ఏంటంటే డిఫరెంట్ ఈవెంట్స్లో ఏంటంటే హీ పార్టిసిపేటెడ్. అండ్ ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ అమాంగ్ దింగ్ వాస్ చంపారన్ ఇన్ బీహార్, ఖేదా సత్యాగ్రహ అండ్ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. ఇవి రెండు కూడా ఏంటంటే గుజరాత్లో జరిగాయి. ఫాలోడ్ బై దిస్ ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఈ ఈవెంట్స్ అయిన తర్వాత ఇవన్నీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్, బట్ మేజర్గా ఏంటంటే గాంధీజీ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ అహింస అండ్ సత్యాగ్రహ, he participated for the first time in a mass based movement in non cooperation movement. So khilafat movement ane jarugutundindi. Followed by that this movement was channelized into non cooperation movement. Fine. Next, swarajists. So INC nunchi entante different political ideologies tho unna vallu entante they sometimes they went out. అలా ఏంటంటే మనకి స్వరాజిస్ట్ అన్న వాళ్ళు ఏంటంటే ఐఎన్సీ నుంచి బయటికి వెళ్ళిపోతారు బికాస్ ఆఫ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. అండ్ సోషలిస్ట్ ఐడియాస్, సో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని చెప్పి అలాగే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అనేవి ఏంటంటే ఫామ్ అయ్యాయి. అండ్ సమ్టైమ్స్ దే వర్క్డ్ అలాంగ్ విత్ ద కాంగ్రెస్ బై స్టేయింగ్ ఇన్ ఐఎన్సీ. ఐఎన్సీతో పాటే ఉంటూ ఐఎన్సీలో పనిచేశారు. అండ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏవి హైగా ఉన్నప్పుడు ఏంటంటే దే వెంట్ అవుట్ సైడ్ అండ్ దే ఎస్టాబ్లిష్డ్ ఏ సెపరేట్ పార్టీ. అండ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ అన్నవి ఏంటంటే దే గాట్ మచ్ మోర్ ఇంటెన్సిఫైడ్. అండ్ ఈ ఆస్పెక్ట్లో మనకి ఏంటంటే కాన్స్పిరసీ కేసెస్ అనేవి మనకి ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ అవుతాయి. కాన్స్పిరసీ కేసెస్, రైట్. నెక్స్ట్, సైమన్ కమిషన్. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఏంటంటే సైమన్ కమిషన్ అపాయింట్ చేస్తారు. బట్ దిస్ కమిషన్ వాజ్ బాయ్కాటెడ్ బై ఇండియన్స్. ఎందుకంటే ఆ ఇండియా కోసం ఎనాక్ట్ చేసిన లెజిస్లేషన్లో చూసుకుంటే సైమన్ కమిషన్ ఏదైతే ఉందో దాంట్లో ఒక్క ఇండియన్ కూడా లేరు. దేర్ వాజ్ నో ఇండియన్ హియర్. ఇండియన్స్ అనే వాళ్ళు లేరు సైమన్ కమిషన్లో. సో దానివల్ల ఏంటంటే సైమన్ కమిషన్ వాజ్ బాయ్కాటెడ్. బట్ స్టిల్ సైమన్ కమిషన్ విజిటెడ్ ఇండియా అండ్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్. ఫాలోడ్ బై దట్ నెహ్రూ రిపోర్ట్ అన్నది వస్తుంది. సో లార్డ్ బిర్కిన్ హెడ్ అనే ఆయన ఏంటంటే ఇండియన్స్కి ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అందరూ యాక్సెప్ట్ చేసే ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ తయారు చేయమని చెప్పి హీ గేవ్ ఎ ఛాలెంజ్. సో యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ ఛాలెంజ్ గివెన్ బై లార్డ్ బిర్కిన్ హెడ్,
Lord Birkenhead. Nehru report came onto the scene. And దాని తర్వాత గాంధీజీ స్టార్టెడ్ ఏ సివిల్ డిజొబీడియన్స్. నెహ్రూ రిపోర్ట్ తర్వాత మనం చూసుకుంటే ఏంటంటే గాంధీజీ హ్యాస్ స్టార్టెడ్ సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్. సో సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్లో ఏంటంటే గవర్నమెంట్ యొక్క లాస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బాయ్కాట్ చేస్తూ ఆ లాస్ అన్ని కూడా వైలేట్ చేయాలని చెప్పి సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు గాంధీజీ. అండ్ ఫాలోడ్ బై దట్ పూనా ప్యాక్ట్. అండ్ రైట్, పూనా ప్యాక్ట్. So Gandhiji was arrested after the civil disobedience movement, and there was some rift between Gandhiji and Ambedkar. Ki entante there was some rift. So in order to resolve this, few people mediated between Gandhiji and Ambedkar when Gandhiji was in Yerwada jail. దీని తర్వాత ఏంటంటే పూనా ప్యాక్ట్ అనేది మనకి సైన్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దిస్ గాంధీజీ మూవ్ టువర్డ్స్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హరిజన్ సేవక్ సంఘ్ అని చెప్పి ఫౌండ్ చేస్తారు. అండ్ ఈ యాక్టివిటీస్లో ఏంటంటే గాంధీజీ బికేమ్ బిజీ అండ్ హీ వాజ్ నాట్ ఇన్ టు ఫ్రీడమ్ మూవ్మెంట్ ఆర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎనీమోర్ ఈ ఈవెంట్ అయిన తర్వాత. ఎందుకంటే ఎస్పెషలీ ఈ ఈవెంట్ అయిన తర్వాత ఎందుకు ఆయన ఈ లెఫ్ట్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇస్ దట్ వీళ్ళ ఐఎన్సీ అడిగింది లేదా గాంధీజీ అడిగింది ఏది కూడా ఏంటంటే బ్రిటిష్ డిడ్ నాట్ గివ్. సో కమ్యూనల్ అవార్డ్ అనేది ఇస్తారు ఆ టైంకి. సో కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఆర్ కమ్యూనల్ అవార్డ్ అనేది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్ అనే ఆయన ఇస్తారు. సో దీన్ని రిసెంట్ చేస్తూ ఏంటంటే ఎవ్రీవన్ మోస్ట్లీ ద ఐఎన్సీ లీడర్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ రిప్రజెంటేషన్. అంటే డిఫరెంట్ రిలీజియన్స్కి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వాలని చెప్పి చూస్తారు. ఇది ఏంటంటే దిస్ ర్యాన్ అగెయిన్స్ట్ ద యూనిటీ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ హిందూస్ ముస్లిమ్స్ అన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు రిఫ్ట్ క్రియేట్ చేసి డివైడ్ చేశారు. అండ్ ఇప్పుడు ఏంటంటే రిలీజియన్ బేసిస్ మీద కాకుండా క్యాస్ట్ బేసిస్ మీద కూడా ఏంటంటే డివిజన్స్ అనేవి ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి ఐఎన్సీ లీడర్స్ వర్ నాట్ హ్యాపీ విత్ దీస్ కైండ్ ఆఫ్ లెజిస్లేషన్స్. సో ఇలా కమ్యూనల్ అవార్డ్ అనేది ఏంటంటే దే వర్ అగెయిన్స్ట్. సో కాంగ్రెస్ బాయ్కాటెడ్ దిస్ థింగ్ అండ్ ఫాలోడ్ బై దిస్ వీ కెన్ సీ ఇదే పీరియడ్లో మనం చూసుకుంటే ఏంటంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అన్నవి అవుతాయి. బట్ ఆ కాన్ఫరెన్సెస్ అయిన తర్వాత ఈ కమ్యూనల్ అవార్డ్ అనేది వచ్చింది. ఫాలోడ్ బై దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. దిస్ ఈజ్ అనదర్ లెజిస్లేషన్ విచ్ హాస్ బీన్ ఎనాక్టెడ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్. నెక్స్ట్, దీస్ ఆర్ సమ్ అదర్ ఈవెంట్స్. సో గాంధీజీ స్టార్టెడ్ ఇండివిజువల్ సత్యాగ్రహ. Followed by that he gave a call for quit India movement in 1942 and in 1944 we can see C.R. Das formula, C. Rajgopalachari formula. Right, next Desai Liaquat Ali Pact. ఇది ఫెయిల్ అయ్యింది. C.R. Das ఫార్ములాలో ఏం చెప్తారు అంటే ముస్లిం మెజారిటీ ఏరియాస్లో రెఫరెండం ఉంటే ఆ రెఫరెండం అనేది తీసుకుందాం. ఒకవేళ ఇఫ్ ముస్లిమ్స్ ఆర్ రియల్లీ విల్లింగ్ టు ఫార్మ్ ఏ సపరేట్ స్టేట్ దెన్ వీ విల్ గో ఫర్ ఏ సపరేట్ స్టేట్ ఫర్ ముస్లిమ్స్ అని చెప్పి ఆయన చెప్పారు. బట్ దిస్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై ద ముస్లిం లీగ్. అండ్ వేవెల్ ప్లాన్ అండ్ షిమ్లా కాన్ఫరెన్స్. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఈవెంట్. ఫాలోడ్ బై దిస్ వీ కెన్ సీ INA ట్రయల్స్. సో ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ అనే ఆయన ఏంటంటే 1942 టైం ఆర్ 1940 ఈ టైంలో మనకు చూసుకుంటే కనుక హీ రోజ్ టు ద అకేషన్ and he played a very important role in the formation of Indian National Army. And ఈ INA ట్రయల్స్ అనేవి ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ. సో ఇండియన్ నేవీ కూడా ఏంటంటే ఆ టైంకి రాయల్ ఇండియన్ నేవీలో ఇండియన్స్ ఎవరైతే పనిచేస్తున్నారో దే ఆల్సో రివోల్టెడ్. ఫాలోడ్ బై దిస్ ఏ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఫ్రేమ్ చేశారు. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ వాజ్ అపాయింటెడ్. అండ్ ఫైనలీ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఏంటంటే ఇండియాకు ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి అని చెప్పి దే సెడ్ దట్ దే షుడ్ బ్రింగ్ ఏ కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ యాక్సెప్టబుల్ టు ఆల్ ద పీపుల్ ఆర్ ఆల్ ద కమ్యూనిటీస్. all should accept సో అందరూ యాక్సెప్ట్ చేయగలిగిన ఒక కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక
ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఏంటంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. నెక్స్ట్ ఫాలోడ్ బై దిస్ లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ came, right? Lord Mountbatten was the viceroy at that point of time, so he gave a plan in 1947. This came to be known as Mountbatten plan. Next followed by this Indian Independence Act. So British Parliament lo pass ayindi. After this India was declared independence. So ee aspects lo entante all these are the events. Fine. ఇలా వచ్చేసరికి ఏంటంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనం డిఫరెంట్ ఏరియాస్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. ఫ్రీడమ్ స్ట్రగుల్ ఒకటి ఇంపార్టెంట్ అండ్ అదర్ ఏరియాస్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ అడిగారు. ఫైన్. అండ్ నెక్స్ట్ హిస్టరీ అనేది వచ్చేసరికి ఏంటంటే మనం చదవాల్సింది ఎలా ఉంటుందంటే ఫోర్సెస్ ఆఫ్ చేంజ్. మనం ఏంటంటే ఎస్పెషలీ చేంజ్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ చేంజ్ని ఏ ఏరియాస్లో అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్ వరకు మనకేంటంటే పొలిటికల్, ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ స్పియర్స్, ఈ 4 స్పియర్స్లో మనకి చేంజ్ అనేది ఎలా వచ్చిందని చెప్పి వీ హ్యావ్ టు సీ. అండ్ ఫ్యాక్ట్స్ మీరు ఏవైతే చదువుతారో అండ్ ఈ ఫ్యాక్ట్స్ అన్నవి కూడా ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్లో క్లాసిఫై చేయొచ్చు. అవి ఫర్దర్ సెషన్స్లో ఐ విల్ బీ డీలింగ్. సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి కూడా మనం చూసుకుంటే ఏవైతే ఈవెంట్స్ జరుగుతున్నాయో, ఈ చేంజెస్ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో పొలిటికల్ కానీ, ఎకనామిక్ కానీ, సోషల్ కానీ, కల్చరల్ కానీ, వీటిల్ని సపోర్ట్ చేయడానికి ఎవిడెన్స్ కింద, ఎవిడెన్షియల్ సపోర్ట్ కింద మనం ఫ్యాక్ట్స్ యూజ్ చేసి ఇలా మనం చదువుకోగలిగితే ఫ్యాక్ట్స్ అనేవి ఈజీగా మెమరైజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాక్ట్స్ కూడా ఏంటంటే 3 కేటగిరీస్లో క్లాసిఫై చేయొచ్చు. ఓకే, సో ఆ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఎలా చేయాలి, ఆ ఫ్యాక్ట్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఫ్యాక్ట్సే మెమరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాట్ ఎవ్రీ ఫ్యాక్ట్ అండ్ ఎవ్రీ ఇయర్ ఈజ్ నాట్ నెసెసరీ టు బి మెమరైజ్డ్. However, to highlight the elements of change, history of a particular phase has to be divided. So history అన్నది ఏంటంటే ఇలాగ ఎకనామిక్, సోషల్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఫేజెస్లో డివైడ్ చేసుకొని ఇలాగ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం చదువుకోవాల్సి ఉంటుంది. అందులోకి వచ్చేసరికి ఏంటంటే ఎకనామిక్లోకి వచ్చేసరికి అగ్రికల్చర్ ఒకటి, అలాగే ట్రేడ్ అండ్ కామర్స్, మనీ ఎకానమీ వచ్చింది, అర్బనైజేషన్. ఇది ఎస్పెషల్లీ ఏన్షియంట్ ఇండియా రిలేటెడ్గా ఐఎమ్ సెయింగ్. సొసైటీ, సో సోషల్ కండిషన్స్ అనేవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎలాగే చేంజ్ అవుతూ వచ్చాయి. సో వర్ణ సిస్టమ్ ఉండేది, దానికి అగెనిస్ట్గా జాతి సిస్టమ్ అనేది, క్యాస్ట్ సిస్టమ్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? కండిషన్స్ ఆఫ్ విమెన్ ఫాలోడ్ బై ద శూద్రాస్, అలాగే అన్టచబుల్స్, వీళ్ళ కండిషన్ త్రూఅవుట్ ద ఏన్షియంట్ అండ్ మెడివల్ పీరియడ్స్ ఎలా ఉంది. ఫాలోడ్ బై దిస్ కల్చరల్ ఆస్పెక్ట్ ఆర్ కల్చరల్ కంట్రిబ్యూషన్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ప్రిలిమ్స్ యాజ్ వెల్. సో కల్చరల్కి వచ్చేసరికి ఏంటంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరే కాకుండా రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, డిఫరెంట్ రిలీజియస్ మూమెంట్స్ అనేవి వచ్చాయి. ఎస్పెషల్లీ ద భక్తి అండ్ సూఫీ మూమెంట్. ఇది మనకి డైరెక్ట్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్డ్ ఇన్ ప్రిలిమ్స్ ఫ్రమ్ దీస్ ఏరియాస్. ఎందుకంటే రిలిజియన్ అండ్ ఫిలాసఫీ కల్చరల్ ఆస్పెక్ట్లోకి వచ్చింది. మన కల్చరల్ కంట్రిబ్యూషన్ అనేది స్పెసిఫిక్గా చాలా చోట్ల మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, దీస్ ఆర్ 2 అదర్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ పొలిటికల్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ అందరూ చదివేది ఏంటి అంటే కింగ్స్, బ్యాటిల్స్ ఇవన్నీ చదువుతుంటారు. సో టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ దగ్గరకు వచ్చేసరికి ఈ పొలిటికల్ ఈవెంట్స్, కింగ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే పొలిటికల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది అన్నది వీ హ్యావ్ టు సీ ఫ్రమ్ ఏన్షియంట్ ఇండియా టిల్ మెడివల్ అండ్ మోడర్న్ యాజ్ వెల్. ఇలాగ మనకి ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్లో మనం హిస్టరీని డివైడ్ చేసి చదువుకుంటే వీ కెన్ డూ ఇట్ ఈజీలీ. ఫైన్. సో దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ సెషన్. Fine. Thank you.